సినిమా అయితే మాత్రం నిజంగా అసలు విజయ్ దేవరకొండకి కమ్బ్యాక్ మూవీ ఇది డెఫినెట్గా మళ్ళీ సెకండ్ లైఫ్ వచ్చినట్టే, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినట్టే. నిజంగా గౌతమ్ డైరెక్టర్ గారు విజయ్ దేవరకొండకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చారు మీరు నిజంగా. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ మూవీ చూసినప్పుడు నేనే అన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడం ఇంకా విజయ్ దేవరకొండ పని అయిపోయింది ఇంకా లేదు అనుకున్నాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అలా అనుకున్న వాళ్ళందరూ కూడా చెప్పుతో కొట్టినట్టుగా ఈ సినిమా ఉందన్న. నిజంగా అసలు ఆ క్యారెక్టరైజేషన్కి ఎక్కడ కూడా హీరో నేనేంది, ఆ కటింగ్ ఏంది, నా గెటప్ ఏంది ఇలా కాకుండా తమిళ హీరోలు ఎట్లా న్యాచురల్గా ఎలా ఉంటారు ఆ రేంజ్లో విజయ్ దేవరకొండ ఈ క్యారెక్టర్ చేశాడు చూడన్నా. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటూ వీళ్ళ కింగ్డమ్కి కింగ్ అయిపోయే రేంజ్ వరకు కూడా ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్లో కానీ యాక్టింగ్లో కానీ ఎక్కడ తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా ఈ రేంజ్లో సినిమా తీశాడంటే అసలు నిజంగా మామూలు విషయం కాదు. అంటే సత్యదేవ్ అన్నే క్యారెక్టరు, విజయ్ దేవరకొండ తమ్ముడు క్యారెక్టర్లు వీళ్ళిద్దరి మధ్యలో సెంటిమెంటు, అన్న తమ్ముళ్ళ సెంటిమెంట్ని ఈ డైరెక్టర్ చూపించినట్టుగా ఇప్పటి వరకు కూడా ఏ డైరెక్టర్ చూపించలేదేమో అన్నంత ఫీల్ వచ్చింది అన్న నిజంగా. కానీ కొన్ని సీన్స్లో సత్యదేవ్కి అన్యాయం జరిగింది. ఎందుకంటే చివరి వరకు లేకపోవడం ప్రతి ప్రేక్షకుడు కూడా బాధాకరంగా అనిపించింది. చాలా బాధపడ్డాను నేనైతే. సెంటిమెంట్ హైలైట్ అన్న సినిమాకి, ఫైట్స్ హైలైట్ అన్న సినిమాకి, మ్యూజిక్ హైలైట్ అన్న సినిమాకి, స్టోరీ హైలైట్ అన్న సినిమాకి అన్న మన దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎన్నిటికి ఒక రేంజ్కి తీసుకెళ్ళిందన్న. విజయ్ దేవరకొండ కంబ్యాక్ అన్న, నిజం చెప్తున్నా విజయ్ దేవరకొండ కంబ్యాక్ అంతే. రెండు పాటలు కాదన్న, నిజం చెప్తున్నా. రొలాక్స్ సినిమా మన సూర్య గారు రొలాక్స్ హీరో విలన్ ఎలా ఉంటాడో అలాంటి విలన్ పెట్టారన్న. అలాంటి విలన్ని చంపేసిన తర్వాత వాళ్ళ అన్న వస్తాడంటే అతని రేంజ్ ఇంకెలా ఉంటుంది. రొలాక్స్ మించిన రౌడీ అంటే ఎలా ఉంటుంది. క్లైమాక్స్ లాస్ట్ అది కంక్లూజన్ ఇచ్చి వదిలాడు. సెకండ్ హాఫ్ ఎక్కడికి వెళ్తుంది అంటే చెప్తున్నా ఈ బాహుబలి రికార్డుల బద్దలు కొట్టదు. అది డెఫినెట్గా చెప్తున్నా. స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయినా కూడా ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్కి తీసుకెళ్ళి ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న తమ్ముడు సెంటిమెంట్ చూపించాడు. సెంటిమెంట్ లేని ఫిలోస్కి సినిమా అర్థం కాదు. సెంటిమెంట్ లేని ఫిలోస్ ఏంటంటే ల్యాగ్ అంటారు. మాత్రం సెంటిమెంట్ ఉండదు అన్న. అన్నను పట్టుకొని ఏడుస్తూ ఉంటే నా కోసం నువ్వేం చేసావు అన్న తమ్ముళ్ళు విలువ తెలియని నా కొడుకులకి తెలియదు అన్న. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కదా అసలు సినిమా టోటల్ ఎక్కడికి వెళ్ళిపోతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం ఒక కింగ్ని తీసుకెళ్ళి కింగ్డమ్ అంటే నిజంగా ఈ రేంజ్లో ఉంటాడా, ఈ రేంజ్ కింగ్డమ్ అంటే ఇద్దా అని తెలుగు ఇండస్ట్రీకి ఒక కింగ్ని తీసుకొచ్చి గౌతమ్ డైరెక్టర్ గారు కూర్చోబెట్టారు. ఈ కింగ్ సినిమా ఇండస్ట్రీని త్వరలో ఏలబోతున్నాడు. డెఫినెట్గా చెప్తున్నా త్వరలో ఏలబోతాడు అన్న. హీరోయిన్ పాత్ర ఏం లేదు ఈ సినిమాలో, హీరోయిన్ క్యారెక్టర్ ఏమీ లేదు. అందుకే ఎవరు పెద్ద హీరోయిన్ కూడా పెట్టలేదు, చిన్న హీరోయిన్ ఆవిడది ఏమీ లేదు. ఓన్లీ సత్యదేవ్, విజయ్ దేవరకొండ సెంటిమెంట్ అంటారు. జనం కోసం, కొంతమంది జనాల్ని కాపాడడం కోసం, వాళ్ళని విడిపించడం కోసం నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. అసలు ఒక కింగ్ అయిపోయి ఒక దీవిక అనమాట, దీవిక కింగ్ అయిపోవడం అనేది చాలా బాగుంది. సినిమా చూడాలి, మన సినిమా రివ్యూ చేయకూడదు. శ్రీలంక బ్యాక్ డ్రాప్, శ్రీలంక వాళ్ళు రానిక, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఇండియా వాళ్ళు రానిక, ఒక దీవిలో బతుకుతున్న జనం కోసం కింగ్ అయిపోయి వాళ్ళకి విముక్తి కలిగించడం కోసం విజయ్ దేవరకొండ అంటే నిజంగా ఒక యుగానికి ఒక్కడు ఆ రేంజ్ సినిమా. నాకు ఒక్క సినిమా కదన్నా, ఇలాంటి సినిమా ఇప్పటి వరకు ఎక్కడ రాలేదనిపించింది నాకు. ఎందుకంటే అన్నీ ఏం కావాలి ఒక సినిమాకి, ఏం కావాలి ఒక కింగ్కి, ఏం కావాలి. కింగ్ రాజ్యాలను కూలగొట్టుకుంటూ కింగ్ అవుతాడు, జనాలు తొక్కుకుంటూ కింగ్ అవుతాడు. కానీ జనాల్ని కాపాడడం కోసం విలన్ని చంపుకుంటూ, రోలాక్స్ లాంటి ఈ విలన్ని చంపుకుంటూ హీరో నిలబడ్డాడంటే అది ఒక విజయ్ దేవరకొండ అయితే మాత్రం ఈ సినిమాకి పర్ఫెక్ట్. ఏ హీరో కూడా ఈ రేంజ్ యాక్టింగ్ చేయలేడు, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు అని నాకు అనిపించింది. ఇంకా పార్ట్ 2 వస్తే మాత్రం విజయ్ దేవరకొండని ఆపేవాడలేడు. విజయ్ దేవరకొండ తోపు, దమ్ముంటే ఆపు అన్న రేంజ్కి వెళ్ళిపోతాడు అంతే.